హలో వ్యూయర్స్, ఈరోజు వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ ప్లేస్ గురించి చెప్పబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఈ ప్లేస్ గురించి మీరు ఎక్కడైనా విన్నా చదివినా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. భారత్ అనగానే మనకు గుర్తుకు వచ్చే కొన్ని విషయాలలో వ్యవసాయం కూడా ఒకటి. ఎస్, మన దేశంలో 50% ల్యాండ్ని వ్యవసాయానికి వాడతాము. కానీ మన దేశంలో వ్యవసాయం ఒక్కటే చేసేవాళ్ళ అంటే కాదనే చెప్పాలి. బికాస్ మన వాళ్ళతో బిజినెస్ చేయటానికి చైనా, బర్మా, వియత్నాం ఇలాంటి దేశాలు పోటీ పడేవి. అప్పుడు మన దగ్గర నుండే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ జరిగేవి. ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాం. గోదావరి నది అందాలు, పచ్చని పొలాలతో భూదేవి పచ్చని చీరను కట్టుకుందా అనేంత అందంగా ఉంటుంది గోదావరి జిల్లా. దీనికి దగ్గరలోనే ఒక షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉండేది. అది ఎంత పెద్దదంటే 1500 టన్ కెపాసిటీ ఉండే నౌకలను ఇక్కడ తయారు చేసేవారు. 1800 సంవత్సరాల కాలంలోనే యావత్ ప్రపంచంలోని అతిపెద్ద షిప్ ఇండస్ట్రీ ఇది. ఆత్రేయ అనే నదీపాయ సముద్రంలో కలిసే చోటు. ఎక్కడైతే నది సముద్రంలో కలుస్తుందో అక్కడే ఓడరేవులు ఏర్పడతాయి. ఇది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఉన్న ఈస్ట్ గోదావరిలోని తాళ్ళరేవులోనిది ఈ ప్రాంతం. మన దేశంలో జరిగిన వాణిజ్య వ్యాపార చరిత్రలో ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేసింది. ఈ పోర్ట్ సిటీ పేరు కోరంగి ఆర్ కోరింగా అని పిలుస్తారు. ఈ ఓడరేవుని ఎప్పుడు ప్రారంభించారు అనేది ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇక్కడ జరిగిన కొన్ని విషయాలు మీకు స్టోరీ లాగా చెప్తాను. ఈ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ 182 సంవత్సరాలు అవుతుంది. అంటే అరౌండ్ విదేశీయులు మన దేశాన్ని రూల్ చేస్తున్న టైం అది. మన దేశంలో పోర్ట్ సిటీస్ అనేవి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం నుండి ఉన్నాయని నా ముందు వీడియోస్లో చెప్పాను. వ్యవసాయంతో పాటు బిజినెస్ కూడా ఎఫెక్టివ్గా చేశారని చెప్పే కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. మద్రాస్, కోల్కతా పోర్ట్ సిటీస్కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కోరంగి పోర్ట్ ఉండేది. చాలా పెద్ద సంఖ్యలో అంటే వందల సంఖ్యలో మన వాళ్ళు నౌకలు తయారు చేసేవాళ్ళు. చిన్న పడవల నుండి 1500 టన్నుల బరువు మోసే పెద్ద నౌకల వరకు ఇక్కడ తయారు చేసేవాళ్ళు. ఈ పడవలు చేసేవాళ్ళు బయట నుండి వచ్చే షిప్లను కూడా రిపేర్ చేసేవాళ్ళంట. ఏంటి, నౌకలకి ఇంత డిమాండ్ ఉండేదా అనుకుంటున్నారా? ఒక 1 వీక్ నుండి ఏ న్యూస్ ఛానల్ చూసినా సూయజ్ కెనాల్లో ఆగిపోయిన ఎవర్ గివెన్ షిప్ గురించే న్యూస్. దాని బ్లాకేజ్ వల్ల వచ్చిన నష్టం గురించి పక్కన పెడితే ఈ ఇన్సిడెంట్ వల్ల ప్రపంచంలోనే ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ షిప్స్లోనే జరుగుతుందని మనకి తెలుస్తుంది. సో షిప్స్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా జరుగుతుంది. ఈ షిప్స్ని తయారు చేసే టెక్నాలజీ మన దేశంలో ఎప్పటి నుండి ఉంది అంటే చెప్పడం కొంచెం కష్టమే. మేబీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే ముందు నుండే అని చెప్పొచ్చు. మెయిన్గా మన దేశానికి సంబంధించిన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఈ ప్రాంతం నుండే ఎక్కువగా జరిగేవంట. కాటన్, డైమండ్స్, ముత్యాలు, వీటికన్నా విలువైన మిరియాలు, సుగంధ ద్రవ్యాలు మన దగ్గర నుండే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేవి. 1900 సంవత్సరం టైంలో ఈ ఒక్క పోర్ట్లోనే 24 లక్షల వ్యాపారం జరిగేది. అంటే బిజినెస్లో మన వాళ్ళు ఎంత డెవలప్డ్ స్టేజ్లో ఉన్నారో వేరే చెప్పక్కర్లేదు. ఇలా సొంతంగా మనమే షిప్స్ని తయారు చేసి మనమే బిజినెస్ చేస్తుంటే మనల్ని రూల్ చేసే వాళ్లకు ఇది నచ్చుతుందా? పైగా వాళ్ళు చేసే షిప్స్ డెలికేట్గా ఉండేవని మన షిప్స్లోనే ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి బయట దేశస్తులు కూడా ఇష్టం చూపించేవాళ్ళు. మన దగ్గర దొరికే వస్తువులు అండ్ మన సొంత నౌకలే కాబట్టి తక్కువ ధరకైనా బయటకు ఎక్స్పోర్ట్ చేయడానికి మన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. మరి వాళ్ళకు నష్టం వస్తుంటే ఊరుకోరు కదా. నయానో భయానో షిప్స్లను తయారు చేసే వాళ్ళను భయపెట్టేవాళ్ళు. రకరకాల ట్యాక్సెస్ వేసేవాళ్ళు. కొంతమందిని బలవంతంగా వాళ్ళ కింద పనిచేసేలాగా చేసేవారు. ఇలా నిత్యం ఏదో ఒక గందరగోళం జరుగుతూనే ఉండేది కోరంగి పోర్ట్లో. బట్ వాళ్ళు అనుకున్నంత నష్టం అయితే రాలేదు. ఎన్ని ట్యాక్సెస్ వేసినా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేసే విషయంలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటి భాషలో చెప్పాలంటే కోరంగి అనేది ఒక ట్రస్టెడ్ బ్రాండ్ లాగా మారిపోయింది.
ఒక రూపాయి ఎక్కువైనా ఇక్కడి నుండే ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి వేరే దేశస్తులు కూడా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఇదంతా చూస్తున్న బ్రిటిష్ ఆఫీసర్ కోరంగి పోర్ట్కు కాంపిటీషన్గా విశాఖలో ఓడరేవును కట్టించాలని తన పై అధికారులకు లెటర్ రాస్తాడు. ఈ విషయం మీద ఎక్కువసార్లు కంప్లైంట్ రావడంతో విశాఖలో పోర్ట్ సిటీని నిర్మించాలని అనుకున్నారు. అవసరం లేకపోయినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా విశాఖలో రేవు పట్టణాన్ని కట్టించారు. కోరంగికి వచ్చే నౌకలను దారి మళ్లించారు. దీని ఎఫెక్ట్ కొంత కోరంగి పోర్ట్లో జరిగే బిజినెస్ తగ్గడానికి కారణమైంది. కానీ నవంబర్ 25, 1839లో వచ్చిన ప్రపంచంలోని 3వ అతిపెద్ద 40 అడుగుల ఉప్పెన ఒక్కసారిగా కోరంగి పట్టణాన్ని ముంచివేసింది. ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడం వల్ల రోజు తమ పనులకు వెళ్ళేవాళ్ళు, ఆ గ్రామంలోని వాళ్ళు మొత్తం కలిపి 3 లక్షల మంది చనిపోయారు. 20,000కు పైగా నౌకలు గోదావరి నది ఒడ్డున భూస్థాపితం అయిపోయాయి. ఇదే పరిస్థితి 1789లో కూడా వచ్చింది. కానీ మన వాళ్ళు తిరిగి కోరంగిని రిపేర్ చేశారు. అందుకు గుర్తుగా ఒక లైట్ హౌస్ని కూడా కట్టించారు. ఈసారి ఆ అవకాశం కూడా లేకుండా కోరంగి సిటీ మొత్తం వరల్డ్ మ్యాప్లో లేకుండా కనుమరుగైపోయింది. ఇదే పోర్ట్ సిటీ ఇప్పటికీ ఉండి ఉంటే మన దేశం మరోలా ఉండేది. 1917లో $1 విలువ 3 రూపాయలు ఉండేది. అది 2014కి 63 రూపాయలకు చేరింది. ఇప్పుడు 72 రూపాయలు అయింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల మన ఎకానమీకి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి విపత్తులు రాకపోయి ఉంటే మన రూపాయి కూడా తన విలువను కోల్పోయి ఉండేది కాదు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మర్చిపోకుండా TejaAnus క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.